కమల ప్లీజ్ ఆవిడని డిస్టర్బ్ చేయకండి. కమల మిస్టర్ ఆనంద్, ఆవిడ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింది. కాళ్ళు చేతులు కదలించలేదు. వినగలదు, చూడగలదు, కానీ మాట్లాడలేదు. అదొక విధమైన పక్షవాతం. వైద్యం కంటే ఆవిడకి తండ్రి పోయిన బాధ తొలగించాలి. మీ ఇంటికి తీసుకెళ్లి మీ గదిలోనే ఉంటుంది. మీరిచ్చే మనోధైర్యమే ఆవిడకి మంచి ముందు. అమ్మా, మందు తాగు. ఏది నోరు తిరుగు. ఎంత విచారపడ్డా పోయిన తండ్రి తిరిగి రాడు కదా. గుండె రాయి చేసుకో. చూడు చెల్లి, నా కోసం, బాబు కోసం అమ్మా, పోనీ వారి కోసం. లాభం లేదండి. ఆమె బ్రతుకు మీద ఆశ చేసుకుంది. మళ్ళీ ఆమె బ్రతుకు మీద ఆశ కలిగింది. మనోధైర్యం చేకూర్చాలంటే మీరొక్కరే. నీ కళ్ళలో రగులుతున్న ద్వేషం నన్ను నిలువున కాల్చి, నేనంత పాపం ఏమీ చేయలేదు. నేను నువ్వు అనుకునే ఆనందం కాదు. అతని తమ్ముడు సుందరాని కమల. అవును కమల, తాను చేసిన బ్యాంకు దోపిడీ నేరం నా నెత్తిన రుచి. మా అన్నగారు నన్ను 7 సంవత్సరాలు జైలుకు పంపించారు. నేను ఎలాగో తప్పించుకున్నాను. ఆయన ఆశ్రయం కోరి ఆశ్రయం ఇవ్వకపోక పోలీసులకు ఫోన్ చేసి నాకేమీ తోచలేదు. పారిపోదామని ప్రయత్నించాను. ఆయన రివాల్వర్తో నన్ను బెదిరించి నాతో తనుగులాడే ఆవేశంలో కింద పడిపోయారు. గుండె ఆగి మరణించారు కమల. ఇంతలో పోలీసులు వచ్చి ఇల్లు చుట్టూ ఉంటారు. నాకేమీ తోచలేదు. నా దుస్తులు ఆయనకు వేసి ఆయన బట్టలు నేను వేసుకుని నేనే ఆనందులను పోలీసులు తప్పించాను. ఆ తరువాత జరిగిన కథంతా నీకు తెలుసు. నా అన్న చేసిన పాపాల భారమంతా నా నెత్తిన పెట్టి నిజం బయటపెట్టి నేను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంది. నేను నిర్దోషిని నిరూపించదలుచుకుంటే మా అన్న చేసిన నేరాలన్నీ నిరూపించాలి. అందుకు తగిన ఆధారాలు ఏమీ దొరకదు. మీ నాన్నగారికి ఉత్తరాలు రాసింది నేను కాదు కమల. వాడు వేరే ఉన్నాడు. మా అన్న స్నేహితుడు. వాడితో నేను తెగతింపులు చేసుకున్నాను. కమల, మా అన్న చేసిన పాపం మొయ్యలేదు. దించుకోవడం చేతగాక ఈ సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నాను కమల. కమల, నువ్వింకా నమ్మలేదా కమల? అయ్యో, నిజం చెప్పిన నమ్మకపోతే నేనేం చేయగలను? నీ ప్రాణాలు ఎలా కాపాడగలను కమల? ఉండి కమల, ఒక్క నిమిషం. కమల, కమల, ఇదిగో మా అన్న ఇన్సూరెన్స్ కాగితాలు, డాక్టర్ సర్టిఫికేట్, ఆనమాట గుర్తులు చూడు కమల. చదువు. ఇదిగో ఆయనకు ముక్కు పక్కన పుట్టుమచ్చు. ఏది
నాకు లేదు. కుడి చేతి మీద కత్తిపూడి ఏది కమల నాకు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మేమిద్దరం కమల పిల్లలుగా పుట్టినప్పుడు భుజాలు కలిసి ఉన్నాయి. ఆపరేషన్ చేసి మమ్మల్ని విడదీశారు. ఆయనకు కుడి భుజం మీద, నాకు న్యాయం భుజం మీద. ఇంతకంటే రుజువు ఇంకా వాళ్ళు కమల. దేవుని సాక్షిగా చెప్తున్నాను, నేను నువ్వు అనుకుంటున్నా ఆనందుని కాదు కమల. కమల, దేవుని సాక్షిగా చెప్పు, నేను నువ్వు ద్వేషించి ఆనందుని, నిన్ను ప్రేమించి ఆరాధించే సుందరాతి కమల. సుందరా, నా మాట నా మాట నమ్ముకం. నన్ను మన్నించావు కమల. నా మాట నమ్మావా కమల? నా మాట నమ్మావా? ముందు తీసుకో. కమల, కమల, ఇంతకంటే భయంకర సత్యం మరొకటి ఉంది. మన ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి మరెవ్వరూ కాదు, మా అన్నగారి భార్య. ఆమెను మోసం పెళ్లి చేసుకుని వదిలేసి ఆమె నన్నే మా అన్న అనుకుంటున్నాడు. సత్యం ధరిస్తే ఆమె గుండె బద్దలైపోతుంది. భగవంతుడా, అసత్యంతో ఆమెను నమ్మించి బ్రతికించడమా, సత్యం చెప్పి ఆమెను చంపటమా? నన్నెంతకీ సుడిగుండంలో తెలుసా? నా బాధలు నాతోనే ఉంది. ప్రాణం మీదకి వచ్చా డాక్టర్ గారు సంగీతం మాట్లాడు కదా. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందండి. థ్యాంక్ యూ డాక్టర్. జనరల్ కండిషన్ కూడా చాలా బాగుంది. అమ్మా, మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. బతకాలని ఆశ, పట్టుదల అవి రెండే మిమ్మల్ని బతికించగలవు. మనసు నిర్మలంగా ఉంచుకోండి. మందులు అదే కంటిన్యూ చేయండి. అలాగే. ఏమి పర్వాలేదమ్మా, నెల రోజుల్లో ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. వస్తా. ప్రేమ రోజుల్లో నయమవుతుందా? ఈ మొగుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆ కూతురికి చెందవలసిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావు. ఇది జరగడానికి వీల్లేదు. విషంతో రోజు రోజుకు క్షీణించి చస్తావు. ఈ నేరం నీ భర్త మీద పెట్టి వాణ్ణి జైలుకు పంపిస్తావు. అప్పుడు కానీ నా కసి తీరదు.
ఒకటి తుంచి ప్రేమమా. డాక్టర్ చెప్పండి డాక్టర్, ఏం జరిగింది? అంత అయోమయంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మందులు సరిగ్గా ఇస్తున్నారా? మీరు చెప్పిన ప్రకారం ఇస్తున్నాను డాక్టర్. కమలా, డాక్టర్ పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఏమిటి మందులు నువ్వు తీసుకెళ్తున్నా? ఈ పూట నుంచి అమ్మగారికి మందు నన్నే ఇవ్వమన్నారు. ఎవరు? ఇంకెవరు? అయ్యగారు. అయ్యగారు? ఏమండి, చెల్లాయికి మందులు తాతే నిమ్మన్నారా? అవును. ఏ, నా వల్ల లోపం ఏముంది? ఏముంది, నన్ను అనుమానించకండి. ఆమె నా సవితనే అసూయ నాకెన్నడూ లేదు. ఆమె ఆరోగ్యం బాగుండాలని 1000 దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండడమే నా ఆశ. నా మాట నమ్మండి, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నా. వదిన, నీ పాదాలు తాకవలసింది నేను. అవును వదిన, తల్లి లాంటి నీకు చేతులెత్తి నమస్కరించలేకపోయా. ఏమిటి మీరనేది? భయంకరమైన సత్యం వదిన. నేను సుందర, మీ భర్త గారి తమ్ముడు. జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ఇచ్చాను. అన్నగారి వద్దకు ఆశ్రయం అడిగా. ఆశ్రయం ఇవ్వకపోగా పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. నాకేమీ దిక్కు తోచలేదు. దేవుడే నాకు ఈ దారి చూపించాడు. అన్నగారి స్థానంలో నేను ఉండక తప్పింది కాదు వదినా. మరి మీ అన్నయ్య? అన్నయ్య ముందు అది చచ్చిపోయింది. అన్నగారే వదినా, అన్నగారు. కమల, చెల్లి, పిడుగులాంటి సత్యం తెలుసుకున్నాను. కానీ నేను చావలేను. కారణం, నిన్ను బ్రతికించుకోవాలి. బాబుకి అమ్మ కావాలి, మరిదికి నీ అండ కావాలి. చెల్లి, వాళ్ళిద్దరి కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికి వాళ్ళని బ్రతికించుకోవాలమ్మా.